మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆగస్టు నెల 2024వ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ నలుపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఈ వృషభ రాశిలో గురుడు, ఆ తర్వాత కన్యలో కేతు, మీకు రాహువు మీనరాశి, శని కుంభరాశి ఉండడం జరిగింది. ఈ యొక్క కుజుడు ఆగస్టు నెల 26వ తేదీ నుంచి మిథున రాశిలో, బుధుడు ఆగస్టు 22 నుంచి కర్కాటక రాశిలో, రవి ఆగస్టు 15 నుంచి సింహరాశిలో, శుక్రుడు ఆగస్టు 25 నుంచి కన్యా రాశిలో ఉండడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ఈ గ్రహస్థితిని బట్టి మనకి మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. పంచమ గురువులు మీకు అన్ని సుఖాలనే అందిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చక్కటి రాబడి, వృత్తి ఎదుగుదల అనేటువంటిది క్లియర్గా కలుగుతుంది. ఇక ఈ మకర రాశి వాళ్ళంతా కూడా పాపం చాలా మంది లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. మరి ఆ లోన్లు అనేటటువంటి ఈఎంఐ కష్టం అవుతున్నటువంటి సమయంలోనే మళ్ళీ మీరు బళ్ళు తీసుకోవడం, వెహికల్స్, మీ మామగారు మీకు మరి మాకు డబ్బు ఇవ్వండి, మీ పేరు మీకు లోన్ వస్తుంది కదా, అలా తీసుకుని ఏదో రకంగా అలా బంధువుల తరపు నుంచి మీకు ఇబ్బందుల పాలు అనేటటువంటిది అయ్యారు ఇంతకుముందు. ఇప్పుడు ఈ నెలలో ఇంకా మిగతా బ్యాచ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్యారంటీలు మీరు పెట్టండి, మంచి వాళ్ళకి సహాయం చేయాలి, చెడ్డ వాళ్ళకి చేయకూడదు. అలాగే ఈ విద్యార్థులు బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళకి రాసి చాలా అనుకూలం ఉంది, కావాల్సిన చోట సీట్లు అనేటటువంటివి వచ్చేస్తాయి. ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునేటటువంటి వాళ్ళకి భాగ్యంలో ఉన్నటువంటి కేతు మీకు మంచి ఫలితాలు మీకు ఇస్తాడు, చక్కగా ముందుకు వెళ్తారు. రాహు బలం కూడా ఉంది, అంటే మీరు మండలాధిపత్యాన్ని మీరు చేస్తారు. అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఓడిపోయినటువంటి వాళ్ళకు కూడా ఈ మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు అనేటటువంటివి వస్తాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనము మకర రాశి వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి, అటువంటి వాళ్ళు విడిపోవడం మంచిది. కోర్టులో వేసుకున్నారు, పెద్ద మనుషులు చెప్పారు, ఆంటోమెంట్ చేసి చెప్పారు, ఐపీఎస్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఎవరు చెప్పినా వినలేదు మీరు పెద్ద. ఈ మకర రాశి వారికి వాహన సౌఖ్యమైనటువంటిది ఈ నెలలో. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలండి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతరించిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక చోటకి ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి చక్కగా. కాబట్టి అది మీ చేతుల్లో ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారు విడిపోవాలి అనుకుంటే విడిపోవచ్చు, లేదు అనుకుంటే లేదు. కాబట్టి ఈ నెలలో పోలీసు సంబంధించినటువంటి వ్యవహారాలు, పోలీసు గడప మెట్లు ఎక్కాలి పోలీస్ స్టేషన్. అలాగే పొలాలు ఇవన్నీ కూడా మీరు కొనుగోలు చేశారు. అలాగే కొత్త కొత్త పొలాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా లిటిగేషన్లో ఉన్నప్పుడు మన అనుభవం సరిపోదు. ఆ లిటిగేషన్లో ఉన్నటువంటి పనుల్లో ఆ గ్రహాలు నిలికిస్తాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు మరి ఫారెన్ వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఉంటాయి. దగ్గరకు వచ్చి మ్యాచ్ ఆగిపోతుందన్న వాళ్ళకి కూడా కుదురుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ మకర రాశి వారికి మనము కుజుడు తీసుకోండి, కొంచెం చెప్పండి, కొంచెం స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలో పావు కందుల్ని, తర్వాత ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పేదవాళ్ళకి దానం చేయండి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి. అలాగే మనం
ప్రత్యంగిర అమ్మవారిని హోమాన్ని ఇంట్లో జరిపించుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ప్రత్యంగిర మంత్రాన్ని కూడా మీరు ఉచ్చారణ చేసుకోవాలి ఇంట్లో. ఈ విధంగా చేస్తే మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఈ యొక్క రాశి వారికి మొత్తం తొలగిపోవడం అవుతుంది. శుభమస్తు.